ఇప్పుడు బుల్ అలాగే బేర్ మార్కెట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. అసలు ఎందుకని స్టాక్ మార్కెట్లో మార్కెట్ పెరుగుతూ ఉంటే బుల్‌తోనూ, మార్కెట్ పడిపోతూ ఉంటే బేర్‌తోనూ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. మార్కెట్ పెరుగుతూ ఉంటే బుల్‌తో ఎందుకు రిప్రజెంట్ చేస్తారంటే, బుల్ ఎప్పుడైనా అటాక్ చేస్తే అండ్ అటాకింగ్ స్టైల్ కూడా డౌన్ సైడ్ నుంచి టాప్ సైడ్‌కి మూవ్ చేస్తున్నట్లు హెడ్ మూవ్ ఉంటుంది కాబట్టి, స్టాక్ మార్కెట్‌లో బుల్స్ ఒక యాక్టివిటీ కూడా మార్కెట్‌ని డౌన్ సైడ్ నుంచి టాప్ సైడ్‌కి తీసుకెళ్తుందన్న ఒక వ్యూతోనే పెరుగుతున్న మార్కెట్ని బుల్తో రిప్రజెంట్ చేస్తారు. మరి పడుతున్న మార్కెట్ని వేర్తో ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూజువల్గా బేర్స్ ఒక అటాకింగ్ స్టైల్ని మనం గమనిస్తే వాటి యొక్క పా ఉంటుంది కదా, మీన్స్ వాటికి సంబంధించిన హ్యాండ్స్ ఉంటాయి కదా, అవి అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ చేస్తాయి. టాప్ నుంచి డౌన్కి ఉంటుంది. సో టాప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి పా మూవ్ చేస్తుంది కాబట్టి బేర్ మార్కెట్ని కూడా బేర్స్ అటాక్ చేయాలనుకుంటే హైయర్ ప్రైసెస్లో ఉన్న మార్కెట్ని వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్తో డౌన్ సైడ్కి తీసుకొస్తారన్న ఒక నెగిటివ్ వ్యూతోనే స్టాక్ మార్కెట్లో వస్తున్న ఫాల్ని బేర్తో రిప్రజెంట్ చేస్తారు. ఈ వర్డ్స్ కూడా మనం వింటూ ఉంటాం. బులిష్ అని, బేరిష్ అని, బుల్ మార్కెట్ అని, బేర్ మార్కెట్ అని. వీటి రిలేటెడ్గా ఉన్న డిఫరెన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. బులిష్ ఆర్ బేరిష్ అనేది వ్యూ. ఒక స్టాక్ రిలేటెడ్గా నాకు బులిష్ వ్యూ ఉండొచ్చు, మీకు బేరిష్ వ్యూ ఉండొచ్చు. నాకున్న బులిష్ వ్యూకి నాకు రీజన్స్ చాలా ఉండొచ్చు. టెక్నికల్గా కానీ, ఫండమెంటల్గా కానీ, ఆర్ ఎకానమీ పరంగా కానీ నాకున్న రీజన్స్తో నేను పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా బులిష్ వ్యూతో ఉండొచ్చు. అట్ సేమ్ పాయింట్ ఆ పాయింట్స్ రిలేటెడ్గా మీకున్న నెగిటివ్ వ్యూతో మీరు ఒక స్టాక్ ఆర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా బేరిష్ వ్యూతో ఉండొచ్చు. సో బులిష్గా ఉంటున్నాం, బేరిష్గా ఉంటున్నాం అని ఎవరైనా మెన్షన్ చేస్తుంటే అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారుతుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కానీ బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అనేవి పర్సన్ టు పర్సన్ చేంజ్ అవ్వదు. అదొక పర్సనల్ వ్యూ కాదు. ఇవాళ మార్కెట్లో కొంత హై ఫాల్ కనిపించింది. మార్కెట్ ఫాల్ అవుతుంది కదా అని ఇది ఒక బేర్ మార్కెటో లేకపోతే బుల్ మార్కెటో అని డిసైడ్ మనం లోయర్ టైం ఫ్రేమ్స్లో చేయకూడదు. బికాస్ నేను ఉంటున్నది ఇప్పుడు 15 మినిట్స్లో. సో 15 మినిట్స్లో చార్ట్ మనకి డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది. లోయర్ హైస్, లోయర్ లోస్ని ఫామ్ చేస్తుంది కదా అని ఇక్కడే మనం డిసైడ్ చేయకూడదు. లోయర్ హైస్, లోయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఇక్కడ కాదు. మనం ట్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ మాట్లాడుకుంటున్నప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ ఎటువంటి సందర్భాల్లో ఎలాంటి వర్డ్స్ని యూజ్ చేయాలనే దాని గురించి మాట్లాడుతున్నాను. లోయర్ టైం ఫ్రేమ్స్లో ఉన్నప్పుడు బుల్ మార్కెట్ అలాగే బేర్ మార్కెట్ అని చార్ట్ని చూపించి మనం మెన్షన్ చేయకూడదు. ఇక్కడ ఇంకా సింపుల్గా చూడాలంటే రీసెంట్ డేస్లో ఫామ్ చేసిన హై నుంచి, రీసెంట్ డేస్లో మనకి టాప్ ఫామ్ చేసిన దగ్గర నుంచి 20% కంటే ఎక్కువగా కరెక్ట్ అయితే దెన్ అప్పుడు మనం అది బేర్ మార్కెట్ అని చెప్తాం. ఈ రీసెంట్ హై నుంచి నిఫ్టీ నియర్లీ 8.25% మాత్రమే ఫాల్ అయింది కాబట్టి స్టిల్ మార్కెట్ ఇంతలా ఫాల్ అయినా, ఈవెన్ ఇవాళ 400 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఫాల్ అయినా సరే స్టిల్ ఇంకా మనం అది బేర్ మార్కెట్ అనో. మరి ఇంతలా ఫాల్ అవుతున్నది మనం ఏమని పిలవాలి? కరెక్షన్ అని పిలవాలి. 10% ఆర్ లెస్ దాన్ 10%లో మార్కెట్ ఉంటే, డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే అది మనం కరెక్షన్ అని పిలుస్తాం. అగైన్ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను. మార్కెట్ ఒకవేళ 10% ఆర్ లెస్ దాన్ 10% ఫాల్ అయితే కరెక్షన్ అని పిలుస్తాం. మోర్ దాన్ 20% ఫాల్ అయితేనే ఆ మార్కెట్ని మనం బేర్ మార్కెట్ అని పిలుస్తూ ఉంటాం. రీసెంట్గా మీకు టెలిగ్రామ్లో ఒక డేటా పెట్టాను. ఆ డేటాను చూస్తే మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి 20% ఆర్ లెస్ దాన్ 20% మాత్రమే ఎంటైర్ ఇయర్లో కరెక్షన్ మనకు కనిపించుంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ 10 ఇయర్స్లో 2010 నుంచి 2021 వరకు 10% దగ్గరగా ఫాల్స్ రెగ్యులర్గా దొరుకుతుంటాయి. ఇప్పుడు మనకి ఎంత పడింది? 8% దగ్గరగా ఫాల్ అయిపోయింది కదా మార్కెట్. అలా 10% ఆర్ నియర్ టు 10% దగ్గరగా ఫాల్స్ మనకి రెగ్యులర్గా మార్కెట్లో కనిపిస్తుంటాయి. ఎక్సెప్ట్ 2014, 17 అండ్ 2021 ఈ సంవత్సరాల్లో తప్పించి మిగతా సంవత్సరాలు అన్నింటిలో కూడా 10% దగ్గరగా మార్కెట్ రెగ్యులర్గా కరెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ 20% దగ్గరగా ఫాల్ ప్రతి సంవత్సరం మనకు కనిపించదు. ఎవ్రీ 4 ఆర్ 5 ఇయర్స్ ఇంత స్పాన్ తర్వాతే మనకి 20% ఆర్ మోర్ దాన్ 20% కరెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ గమనిస్తే 4 to 5 ఇయర్స్ టైం గ్యాప్ లో మనకి, మీన్స్ ఇంత గ్యాప్ తర్వాతే మార్కెట్ లో అంత ఫాల్ కనిపిస్తుంది. అప్పుడు మనం మార్కెట్ ని బేర్ మార్కెట్ అని పిలుస్తాం. సో ఎంటర్ ఆ మార్కెట్ టాప్ నుంచి హైయర్ లెవెల్స్ నుంచి 20% దగ్గరగా కరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది మనం బేర్ మార్కెట్ అంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మోర్ దాన్ 20, నియర్ టు 40% దగ్గరగా కూడా మనకి మార్కెట్లో కరెక్షన్ వస్తుంటుంది. అవి కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అలాంటి సందర్భాన్ని ఎవరు కూడా గెస్ చేయలేరు. లైక్ రీసెంట్గా వైరస్ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ని చూపించింది మార్కెట్స్ పైన. నియర్ టు 38% దగ్గరగా రీసెంట్ టైమ్స్లో నిఫ్టీలో ఫాల్ కనిపించింది. 2007, 2008 ఇన్ బిట్వీన్ మనకి లేమాన్ బ్రదర్స్ కొలాప్స్ జరిగింది. హౌసింగ్ క్రైసిస్ అంటారు. ఆ పాయింట్లో కూడా మార్కెట్ సివియర్గా ఫాలో అయ్యాయి. అంతకుముందు 2000 స్టార్టింగ్లో .com బబుల్ కారణంగా కూడా మార్కెట్స్ ఫాలో అయ్యాయి. ఇంకా సివియర్ ఫాల్ 1929లో ద గ్రేట్ డిప్రెషన్ అంటారు. మీరు జస్ట్ గూగుల్ చేసిన ద గ్రేట్ డిప్రెషన్ అని. ఆ టైంలో మార్కెట్స్ ఫాలో అయ్యాయి అండ్ రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటాయి. ఎగ్జాక్ట్లీ బుల్ మార్కెట్స్ కూడా ఒకసారి స్టార్ట్ అయ్యాయంటే మోస్ట్లీ ఇయర్స్ పాటు కంటిన్యూ అవుతూ ఉంటాయి.
ఈ రీసెంట్ లోస్ నుంచి ఒకవేళ మార్కెట్ 20% ఆర్ మోర్ దాన్ 20% పెరిగింది అంటే ఇప్పుడు మార్కెట్ ని మనం బుల్ మార్కెట్ అంటాం. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న డేటా ఇండియన్ ఇండస్ట్రీసే కాదు, లైక్ ఎన్ఎస్సి బిఎస్సికి సంబంధించినవే కాదు, గ్లోబల్ గా ఉన్న ఇండస్ట్రీస్ కి సంబంధించిన డేటాను కూడా తీసుకుంటే అలా వరల్డ్ వార్ 2 తర్వాత ఏ ఇయర్స్ మధ్యలో బుల్ మార్కెట్ ఉంది అండ్ ఆ బుల్ మార్కెట్ ఎన్ని మంత్స్ పాటు కంటిన్యూ అయింది. ఈ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. కరెక్షన్ అంటే 10% ఆర్ లెస్ దాన్ 10% మార్కెట్ ఫాలో అవుతుంటే మనం అది కరెక్షన్ అంటాం. ప్రెసెంట్ మార్కెట్ బేరిష్ ఆర్ బేర్ మార్కెట్లో ప్రెసెంట్ మార్కెట్ ఉందని మనం చెప్పాలంటే రీసెంట్ హైస్ నుంచి మార్కెట్ 20% ఆర్ మోర్ దాన్ 20% కరెక్ట్ అవ్వాలి. అలాంటి సందర్భాలు మార్కెట్లో ప్రతి ఇయర్ కనిపించవు. కరెక్షన్ అంటే కేవలం ప్రైస్ వైజ్ కరెక్షనే కాదు, టైం వైజ్ కరెక్షన్ కూడా ఉంటుంది. లైక్ మనం స్టాక్లో ఎంటర్ అయిన తర్వాత అదో 5% 10% కరెక్ట్ అవుతుంటే అది ప్రైస్ పరంగా కరెక్ట్ అవుతున్నట్టు. అలా కాకుండా మనం స్టాక్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం నష్టపోకపోవచ్చు ఇమీడియట్గా ప్రైస్ పరంగా, కానీ మనం ఎంటర్ అయినప్పటి నుంచి ఆ స్టాక్ ఒకవేళ రేంజ్ బౌండ్లోనే ఉందనుకోండి, కొన్ని ఇయర్స్ పాటు రేంజ్ బౌండ్నెస్నే మెయింటైన్ చేస్తూ ఒక రేంజ్లోనే మెయింటైన్ అవుతూ ఉంటే దెన్ అక్కడ కూడా మన స్టాక్ కరెక్ట్ అవుతున్నట్టే, కానీ అది ప్రైస్ పరంగా కాదు, టైం పరంగా. ఎగ్జాంపుల్, జూలై 2013 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కూడా రిలయన్స్ 410 to 560 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే కన్సాలిడేట్ అయింది. ఇంకా వెరీ షార్ట్ రేంజ్ లైక్ 40 to 50 పాయింట్స్ రేంజ్లో 1 or 2 years వరకు కూడా కన్సాలిడేట్ అయింది. చాలా టైం వరకు కూడా ఆ పాయింట్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో చాలా ఇయర్స్ పాటు కూడా ఒకే ప్రైస్లో మూవ్ అవుతుంటే మనం ఎంట్రీ తీసుకున్న స్టాక్ కరెక్ట్ అవుతున్నట్టు, కానీ అది టైం వైజ్ కరెక్షన్ అంటాం. ఎందుకు అక్కడ మనం ఏం నష్టపోలేదు కదా అంటే, మనం ఈక్విటీలోకి వస్తున్నదే ఇన్ఫ్లేషన్ కారణంగా మన మనీ రిలేటెడ్గా వాల్యూ పడిపోతుంది. మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి రిటర్న్స్ని సంపాదించాలనే కదా, లేకపోతే ఎంతో కొంత రిటర్న్ వచ్చినా పర్లేదు అనుకుంటే బ్యాంకులోనే ఉంచుతారు కదా, ఫిక్స్డ్ డిపాజిట్స్ వేస్తారు కదా. కాబట్టి కరెక్షన్స్లో ప్రైస్ వైజ్ కరెక్షన్స్ ఉంటాయి, అది మనందరికీ తెలుసు. స్టాక్ పడుతుంటే ప్రైస్ పరంగా కరెక్షన్ కనిపిస్తుంది. కానీ టైం వైజ్ కరెక్షన్, మనం పెట్టినప్పటి నుంచి చాలా టైం వరకు కూడా స్టాక్ మూవ్ అవ్వకుండా అదే రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంటే దాన్ని అది టైం వైజ్ కరెక్షన్ అంటారు. సో మార్కెట్లో బై చేస్తున్న వాళ్ళని మీన్స్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి తీసుకువెళ్తున్న వాళ్ళని బుల్స్ అని, డౌన్ సైడ్కి తీసుకువెళ్తున్న వాళ్ళని బేర్స్ అని ఎందుకు అంటారు అనేది స్టార్టింగ్ మాట్లాడుకున్నాం. బులిష్ అంటే ఏంటి, బేరిష్ అంటే ఏంటి, బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్ అంటే ఏంటి, కరెక్షన్కి అలాగే బేర్ మార్కెట్కి ఉన్న డిఫరెన్స్ కూడా మనకు అర్థమైంది. బుల్ అంటున్నా బేర్ అంటున్నా మనం మనుషుల్ని బుల్తో బేర్తో కంపేర్ చేస్తున్నట్టు కాదు, వాటి యొక్క యాక్టివిటీ అండ్ వాటి యొక్క ఇన్స్టింక్ట్స్ని మన హ్యూమన్ సైకాలజీతో కంపేర్ చేస్తున్నట్టు. అలాగే స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ ఎనిమల్స్కి సంబంధించిన మైండ్ సెట్స్ని స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అలాగే ఇన్వెస్టర్స్కి సంబంధించిన మైండ్ సెట్స్తో కంపేర్ చేస్తూ ఇంకొన్ని యానిమల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. అగైన్ ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నది నేచర్తో, అండ్ పర్టికులర్ ట్రేడర్ అలాగే ఇన్వెస్టర్ ఒక నేచర్, ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఇఫ్ ఆ నేచర్ మనకు కరెక్ట్ కాదు అనిపిస్తే నేను ఈ యానిమల్ ఒక నేచర్తో కాదు, ఈ యానిమల్ ఒక నేచర్తో నేను ఉండాలని మనల్ని మనం మార్చుకోవడానికి కూడా ఈ కంపారిజన్ మనకి యూజ్ అవుతుంది. సో బుల్ బేర్ కాకుండా చికెన్తో కూడా కంపేర్ చేస్తుంటారు. యాక్చువల్గా ఈ కంపారిజన్స్ మోస్ట్లీ మనకి ఇన్వెస్ట్మెంట్లో కనిపిస్తుంటాయి, కానీ ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటుంది నేచర్ని కాబట్టి ఈ యానిమల్స్ ఒక నేచర్ని ట్రేడర్స్ ఒక నేచర్తో కూడా మనం రిజెంబుల్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం. ఈ పర్టికులర్ ట్రేడర్స్ ఎలా ఉంటారంటే రిస్క్ని పెద్దగా తీసుకోలేరు, కొంత లాస్ వస్తున్నా సరే దాన్ని బేర్ చేయలేరు. ఎక్కువ రిస్క్ వస్తుంది కదా అని చెప్పి రిస్క్ వస్తున్న పాయింట్లో దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసి రిస్క్ నుంచి వాళ్ళు బయటపడ్డాం అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు తప్పించి ట్రేడింగ్ అంటేనే కొంత రిస్క్ ఉంటుంది, ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టి మన ట్రేడ్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని సైడ్ వాళ్ళు థింక్ చేయరు. లాస్ వచ్చిందంటేనే వాళ్ళు తప్పు చేశారనుకొని ప్రతిసారి లాస్ కనిపించినప్పుడు ప్రాపర్ ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఉన్న మనీ అంతా పోతుందని ఒక భయంతో లాస్ చూసిన ప్రతిసారి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది చికెన్తో ఎందుకు కంపేర్ చేశారంటే మీరు అది పట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎవరైనా వస్తున్నారంటేనే ఆ టెన్షన్ పడుతూ అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అలానే మార్కెట్లో ఒకసారి వాళ్ళకి నష్టం వచ్చిందంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక మార్కెట్లో వాళ్ళకి వస్తున్న లాస్ని తగ్గించాలని చేసే మిస్టేక్స్తోనే వాళ్ళు ఇంకా ఎక్కువగా లాస్ అవుతుంటారు. కాబట్టి వస్తున్న నష్టానికి కొంత నష్టానికే ఎక్కువ భయపడుతూ వాళ్ళకి ఎక్కువ ఫియర్కి ఉండే వాళ్ళని చికెన్తో కంపేర్ చేస్తుంటారు. నెక్స్ట్ పిక్స్ విలన్ ట్రేడర్స్ నేచర్తో ఎలా కంపేర్ చేస్తుంటారంటే ఏ ట్రేడర్ అయితే వస్తున్న లాభంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఎక్కువ లాభం కావాలి, గ్రీడ్ ఎక్కువగా పెంచుకుంటూ తను ఎగ్జిట్ అవ్వాల్సిన పాయింట్ తన టార్గెట్ రీచ్ అవుతున్నా ఫర్దర్గా కూడా హోల్డ్ చేస్తూ ఇంకా ఎక్కువ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవాలనే ఒక ప్రయత్నంలో ఏ ట్రేడర్ అయితే తన ట్రేడింగ్ ప్లాన్ని పక్క నుంచి మార్కెట్లో గ్రీడ్ని చూపించే ప్రయత్నం చేస్తాడో ఆ నేచర్కి రిజంబుల్గా ఈ యానిమల్తో కంపారిజన్ ఉంటుంది. ఆ ట్రేడ్లో మ్యాక్సిమం గెయిన్స్ని తీసుకోవాలని, అలా పెట్టిన ట్రేడ్ ప్రాఫిటబుల్గా ఉంటూ ఉన్నంత వరకు కూడా అలా దాన్ని వదిలేస్తూ గ్రీడ్ని చూపించే ప్రయత్నంలో మనం ఈ నేచర్తో కంపేర్ చేస్తుంటాం. దీని ద్వారా కలిగే నష్టం ఏంటి, మార్కెట్ పెరుగుతున్నంతసేపు మన సైకాలజీ స్టేబుల్గానే ఉంటుంది. వన్స్ ఫాలో అవడం స్టార్ట్ అయితే అగైన్ మళ్ళీ పైకి పెరిగాక తీస్తాననే ఒక మైండ్ సెట్తో, ఒకవేళ అది పైకి అసలు పెరగకపోతే ఆ గెయిన్స్ ఏవైతే మీ కళ్ళ ముందు కనిపించుంటాయో గ్రీన్గా అవన్నీ కూడా మనకి డిసప్పేర్ అయిపోతాయి. స్టాక్ మార్కెట్లో మీరు ఒక ట్రేడ్ని తీసుకున్న తర్వాత
ట్రేడ్ ఓపెన్లో ఉన్నప్పుడు మీకు కనిపిస్తున్న ప్రాఫిట్ మీది కాదు, మీకు కనిపించే లాస్ కూడా మీది కాదు. అది మీరు బుక్ చేస్తేనే అది మీదవుతుంది. అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా. నెక్స్ట్ ఈగల్, వీళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. ఏది పడితే అది టచ్ చేయడానికి ప్రయత్నించారు, చాలాసేపు వెయిట్ చేస్తారు, ఒక ప్రాపర్ టైం కోసం చూస్తారు. వాళ్ళకంతా సెట్ అయింది అనుకుంటేనే, ప్రాపర్గా వాళ్ళ కంటికి అంతా కనిపిస్తుంది, దాంట్లో హై ప్రాబబిలిటీ ఉందనుకుంటేనే ఆ ట్రేడ్లో వాళ్ళు ఎంటర్ అవుతారు. మీన్స్ లో ప్రాబబిలిటీ, వాళ్ళ కన్విక్షన్ స్ట్రాంగ్గా లేని ట్రేడ్స్లో వాళ్ళు ట్రేడ్ తీసుకోరు. ఒక ఈగల్లా వెయిట్ చేసి వాళ్ళు ఏ ట్రేడ్ని తీసుకోవాలనుకుంటున్నారో అది ఎక్కువసేపు ఫోకస్ చేసి ప్రాపర్ ఎంట్రీ పాయింట్ కోసం చూస్తూ ఓపిక్గా ఎవరైతే ఉండగలరో వాళ్ళని ఈగల్స్తో కంపేర్ చేస్తారు. ట్రేడింగ్లో వీళ్ళకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. బికాస్ వీళ్ళు స్క్రీన్ ముందున్నాం కదా అని ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే నేను ట్రేడర్ని కాదు, లేకపోతే డైలీ ఒక ట్రేడ్ తీసుకోవాలని అనే ఒక మైండ్ సెట్ వీళ్ళకి ఉండదు. వెయిట్ చేస్తారు. పర్టికులర్ ట్రేడ్ వాళ్ళకి ఏది కూడా అంత కన్విక్షన్ లేకపోతే అసలు ట్రేడ్ కూడా తీసుకోరు. బట్ వాళ్ళకి పర్ఫెక్ట్గా అన్ని కనిపిస్తున్నాయి, ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే అంతసేపు వెయిట్ చేసి ఒక క్లారిటీతో వాళ్ళు ఎంటర్ అయింటారు. కాబట్టి మోస్ట్ పాసిబుల్లీ హై ప్రాబబిలిటీ మీన్స్ హై సక్సెస్ రేట్తోనే ఉంటుంది. కంపల్షన్గా ట్రేడ్ చేయడం కాకుండా అన్ని ఫ్యాక్టర్స్ మనకి కలిసి వచ్చాయి. ఎస్, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే బెటర్ ప్రాబబిలిటీ ఉంటుందని ఒక స్ట్రాంగ్ కన్విక్షన్, ఒక ఈగల్లా వెయిట్ చేసి మాత్రమే ట్రేడ్లో మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వోల్ఫ్, మన తెలుగులో తోడేలు అంటుంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అనెథికల్గా గెయిన్ అవుదాం అనుకుంటారు. ఇది యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా అప్లై అవుతుంది. ఇంటర్నల్గా న్యూస్ తెలుసో, లేదంటే ఆ స్టాక్ రిలేటెడ్గా ఫస్ట్ నెగిటివ్ న్యూస్ని క్రియేట్ చేసి స్టాక్ పడిపోయిన తర్వాత లోయర్ లెవెల్స్లో వాళ్ళు కొని అగైన్ అలాంటి న్యూస్ ఏం లేదనేలా మార్కెట్కి చెప్తే అగైన్ ఆ స్టాక్ పెరిగినప్పుడు గెయిన్ అవడం కానీ, ఆర్ ఇన్సైడర్ ట్రేడింగ్, లైక్ కంపెనీలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు మొదట తెలుసుకొని స్టాక్స్ని కొని ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి తెలిసాక పబ్లిక్ ఎప్పుడైతే కొనడానికి ప్రయత్నిస్తారో అప్పుడు దాన్ని మార్కెట్లో సెల్ చేసి అనెథికల్గా మీన్స్ పాయింట్ ఆఫ్ విన్నింగ్ అందరితో ఈక్వల్గా మెయింటైన్ చేయకుండా త్రూ కాంటాక్ట్స్ సమ్వేర్ ఆర్ అదర్ కొంత ఎడ్జ్ తీసుకుంటూ అనెథికల్గా గెయిన్ అయ్యే వాళ్ళని వుల్ఫ్స్తో కంపేర్ చేస్తారు, తోడేలతో కంపేర్ చేస్తారు. నెక్స్ట్ ఆస్ట్రిచ్కి ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే ఏం చేయాలో తెలియక తనకేం కనిపించకుండా తను ప్రొటెక్టెడ్గా ఉండే ఒక ఫీల్ కోసం ఎర్త్ లోపలికి హెడ్ పెడుతుంది. అలానే ట్రేడర్స్, స్పెషల్లీ కొత్తగా వచ్చిన ట్రేడర్స్, లాస్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలని చూడకుండా నిస్సహాయ స్థితిలో దాన్ని అలా చూస్తూ ఉండిపోతుంటారే, వాళ్ళని యానిమల్తో కంపేర్ చేస్తారు. మార్కెట్లో మీరు తీసుకున్న ట్రేడ్ రాంగ్ అయినా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత కూడా రికవర్ అవుతుందేమోలే, ఇంత నష్టంలో ఎందుకు బయటకు రావడం అనే ఒక చిన్న హోప్తో మీరు అలా ఉండిపోయింటే, మీన్స్ ఏం చేయాలో తెలియక అలా స్క్రీన్ని చూడడం, లేకపోతే ఆ స్క్రీన్ని క్లోజ్ చేసి కొంత టైం తర్వాత చూస్తే రికవర్ అయి ఉంటుందనే ఒక మెంటాలిటీతో మీరు అలా వదిలేస్తే మాత్రం, స్క్రీన్ని అవాయిడ్ చేస్తే మాత్రం ఆ నెక్స్ట్ జరిగే డ్యామేజ్కి మార్కెట్ కాదు మీరే రీజన్ అవుతారు. కాబట్టి ఏదైనా ఒక పాయింట్లో ట్రేడింగ్లో మీరు తప్పు చేశారని మీకు అనిపిస్తే మీరు చేయాల్సిన మొదటి పని ఆ ట్రేడ్లోంచి బయటికి రావడం. నెక్స్ట్ డెడ్ క్యాట్ బౌన్స్ అనే మాట మీరు స్టాక్ మార్కెట్లో వింటూ ఉంటారు. డెడ్ క్యాట్ బౌన్స్ అంటే ఏంటి? యూజువల్గా ఇది ఎందుకు చెప్తారంటే, ఒక గ్రేట్ హైట్ నుంచి ఒకవేళ చనిపోయిన క్యాట్ పడిపోతే కూడా అంత హైట్ నుంచి పడ్డప్పుడు డెడ్ క్యాట్ కూడా కింద పడిన తర్వాత బౌన్స్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే, అనుకుందాం ఒక క్యాట్ చనిపోయింది, చనిపోయిన క్యాట్ ఒక గ్రేట్ హైట్, చాలా ఎక్కువ హైట్ నుంచి ఫ్లోర్ పైకి పడింది అనుకోండి. ఈవెన్ పడింది చనిపోయిన క్యాట్ అయినా సరే, ఆల్రెడీ లైఫ్ లేకపోయినా సరే, అంత హైట్ నుంచి పడ్డప్పుడు కొంత బౌన్స్ వస్తుంది ఆ క్యాట్లో. అలాగే మార్కెట్లో కూడా ఒక స్ట్రెంత్ లేనప్పుడు, మార్కెట్లో సెల్లింగ్ సెంటిమెంటే ఉన్నప్పుడు, ఒక గ్రేట్ హైట్ నుంచి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఒక లెవెల్ దగ్గర బౌన్స్ వస్తుంది, కొంతవరకు అగైన్ మార్కెట్లో ర్యాలీ వస్తుంది. ఆ ర్యాలీని మనం స్ట్రెంత్లా చూడకూడదు. అంతలా ఫాలో అయింది కాబట్టి అదొక ఆపర్చునిటీలో చూస్తూ కొంతమంది కొన్ని వీక్ హ్యాండ్స్ బై చేస్తాయి. అలా వీక్ హ్యాండ్స్ ఎంటర్ అయిన తర్వాత అగైన్ సెల్లర్స్ ఆ మార్కెట్ని డౌన్ సైడ్కి తీసుకువెళ్తుంటారు. కాబట్టి హై ఇంటెన్సిటీతో మార్కెట్లో వస్తున్న ఫాల్, ఆ ఫాల్ తర్వాత వస్తున్న కొంత ర్యాలీని మనం పాజిటివ్గా తీసుకోకూడదు. అలా వచ్చే కొంత ర్యాలీ ఉంటుంది కదా, ఒక గ్రేట్ ఫాల్ తర్వాత వచ్చే కొంత ర్యాలీ, దాన్ని డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు. ఇవాళ మార్కెట్నే గమనిద్దాం. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ చాలా గ్యాప్ డౌన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంతవరకు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళి కొంత బయింగ్ యాక్టివ్ మార్కెట్లో కనిపించింది. ఇంత ఫాలో అయ్యేసరికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఏమో అనుకొని ఇక్కడ కొంతమంది బై చేస్తారు. బట్ అల్టిమేట్గా చూస్తే మార్కెట్ డౌన్ అవడం, కొంత రికవర్ అవడం, అగైన్ డౌన్ అవడం, కొంత రికవర్ అవడం, అగైన్ డౌన్, కొంత రికవరీ అండ్ అగైన్ డౌన్. మీన్స్ పడుతున్న ప్రతిసారి కొంత బయింగ్ యాక్టివిటీ మార్కెట్లో ఉంటుంది. ఇది లోయర్ టైం ఫ్రేమ్స్లో చూస్తున్నాం, డైలీలో చూస్తున్నా, వీక్లీలో చూస్తున్నా, మంత్లీలో చూస్తున్నా. ఒక టైం ఫ్రేమ్లో మార్కెట్ ఫాలో అవుతున్న టైం ఫ్రేమ్లో ఒక పాయింట్ తర్వాత బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది, కొంత మార్కెట్ రేజ్ అయి ఉంటుంది. దాంట్లో లైఫ్ ఉంది అనుకోకూడదు, మీన్స్ బులిష్నెస్ అగైన్ మార్కెట్లో కనిపించింది అనుకోకూడదు. ఈవెన్ డెడ్ క్యాటే అంత హై నుంచి పడ్డప్పుడు బౌన్స్ అవుతుంది. కాబట్టి మార్కెట్ కూడా హై నుంచి పడ్డప్పుడు కొంత అప్ సైడ్ మూవ్ అవుతుంటుంది. కాబట్టి అంత ఫాల్ తర్వాత వస్తున్న బులిష్ మూవ్కి
ఒక కన్ఫర్మేషన్ లేకుండా మీన్స్ ఒక రివర్సల్ యాక్టివిటీ లేకుండా మనం బై సైడ్ మూవ్ అవ్వకూడదు. ఓకే, ఫాల్ అయింది, మళ్ళీ రైజ్ అవుతుంది కదా, మళ్ళీ రివర్సల్ అంటున్నారు ఏంటి, అది ఎలా గమనించాలి? ఇవి మనం క్యాండిల్ స్టిక్స్ అలాగే ప్యాటర్న్స్ మాట్లాడుకుంటున్నప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే షీప్స్ తోనూ కంపేర్ చేస్తుంటారు. వీళ్ళకి ఒక క్లియర్ డెసిషన్ ఉండదు. మీన్స్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎలాంటి వాటిలో ట్రేడ్ చేయాలి, ఏవేవి అవాయిడ్ చేయాలి, ఈ క్లారిటీ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎవరినో ఒకరు నమ్ముతారు, వాళ్ళు చెప్పిందే చేస్తుంటారు. వాళ్ళు బై అంటే బై అంటారు, సెల్ అంటే సెల్ అంటారు. వాళ్ళకంటూ ఒక క్లియర్ డెసిషన్ పవర్ వాళ్ళ దగ్గర ఉండదు. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ మార్కెట్లో. అగైన్ ఇది కూడా మెన్షన్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన వ్యక్తి, స్పెషల్లీ ట్రేడింగ్లో ఎంటర్ అయిన వ్యక్తి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క నేచర్ని ఏదో ఒక పాయింట్లో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తుంటారు. ఇది ఏది రాంగ్ కాదు, బికాస్ ఒక తప్పు చేయిందే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మనం నేర్చుకుని ఎదగడానికి అవ్వదు. కాబట్టి తప్పులు అందరం చేస్తుంటాం, బట్ ప్రజెంట్ మనం ఎక్కడున్నాం, ఎక్కడికి మనం వెళ్ళాలని ఒక క్లారిటీ మనల్ని రైట్ డైరెక్షన్లో నడిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ మీరు ఏ మైండ్ సెట్తో ఉన్నారు, ఏ నేచర్తో ఉన్నారు, అండ్ మీరు ఏ నేచర్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.